అనకాపల్లి ఆర్థిక ఇబ్బందులతో జిల్లా కేంద్రంలో స్వర్ణకారుని కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటన దిగ్భ్రాంతికి కలిగించింది. ముగ్గురు పిల్లలతో సహా భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోగా 9 ఏళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. స్థానికులు పోలీసుల సమాచారం మేరకు తెనాలి ప్రాంతానికి చెందిన కొడగల్లి శివరామకృష్ణ భార్య ముగ్గురు కుమార్తెలతో అనకాపల్లి పట్టణంలోని ఫుడ్పేట ఓ రెసిడెన్షియల్ ఫ్లాట్లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. స్థానికంగా స్వర్ణకార వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకు వస్తున్న శివరామకృష్ణకు ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీంతో ఫైనాన్సర్లు తీసుకున్న అప్పు చెల్లించమని వేధింపులకు గురి చేయడంతో ఆ బాధ తట్టుకోలేక భార్య మాధవి పిల్లలు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో వీరంతా గురువారం రాత్రి సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అప్పటికే భార్య, భర్తతో పాటు కుమార్తెలు వేద వైష్ణవి, జాహ్నవి, లక్ష్మి మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు. చిన్న కుమార్తె కుస్మాప్రియ కొన ఊపిరితో ఉండటంతో వెంటనే బాలికను అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు. భార్యాభర్త ఇద్దరు పిల్లల మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రాథమికంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అనకాపల్లి టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. లేపి మా ఇంట్లో అమ్మ నాన్న అక్కలిద్దరూ అన్కాన్షియస్గా ఉన్నారు, మాట్లాడలేదు, నాకు కూడా వామిటింగ్ అయిందని చెప్పేసి చెప్పిందంట. వెంటనే వాళ్ళు నైబర్స్ అందరూ వచ్చి చూస్తే వీళ్ళు అపార్ట్మెంట్లో ఈ శివరామకృష్ణ అతని భార్య, పెద్ద ఆడపిల్లలిద్దరూ కూడా హాల్లో పడుకుని వెల్లకిలా పడుకునుండి నోట్లో నొరగలు వస్తూ అన్కాన్షియస్గా ఉన్నారు. వెంటనే ఈ పక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాసులు 108కి ఫోన్ చేసి 108 అంబులెన్స్ పిలిపించడం జరిగింది. వాళ్ళు వచ్చి చూసి వాళ్ళందరినీ చెక్ చేసుకున్నారు. అన్నీ చెక్ చేసి వీళ్ళకి ప్రాణం లేదు, చనిపోయి ఉన్నారని చెప్పేసి డిక్లేర్ చేశారట. తర్వాత ఆ పాప మూడో పాప, ఆ పాపకు మాత్రం కొద్దిగా వామిటింగ్ అయ్యి ఉందంట. వెంటనే వాళ్ళు మరి టౌన్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సిఏ గారు వచ్చి పరిశీలించారు. చూస్తే అప్పటికే చనిపోయి ఉన్నారు వీళ్ళు. తర్వాత ఆ పాపని వెంటనే ట్రీట్మెంట్ నిమిత్తం మన జిల్లా ఆసుపత్రి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి మన పోలీస్ ద్వారా పంపించి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా అక్కడ డైయింగ్ డిక్లరేషన్ నిమిత్తం